తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 2025 సంవత్సరం కొంతమందికి మంచి జరిగింది, కొంతమందికి చెడు జరిగింది. సో ఏ సంవత్సరం వచ్చినా కూడా ప్రతి సంవత్సరం బాగుండాలని అందరూ కోరుకుంటూ ఉంటాం. సో 2025 ఎండ్ అయిపోతుంది, 2026 రాబోతుంది. సో 2026లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. ఆయనతో మాట్లాడదాం. వచ్చే సంవత్సరం ఎవరికి బాగుంటుందో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఓకే, ముందుగానే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది 2026 శుభాకాంక్షలు, అలాగే శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, అంటే ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరము. అంటే చాలా మంది విమర్శించే వాళ్ళు మరి పరాభవనామ సంవత్సరాన్ని కూడా మరి పాజిటివ్ గా చెప్పండి గురువు గారు, మీరు వెల్నెస్ కోచ్ లాగా చాలా గొప్పగా చెప్పండి గురువు గారు, చెడు చెప్పకండి గురువు గారు అంటారేమో. పరాభవము అంటే దుర్యోధనుడికి మయసభలో జరిగినది ఏమిటి? పరాభవము. పరాభవము పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్రం చెబుతోంది. వేణుస్వామి చెప్పట్లేదు. వేణుస్వామి శాస్త్రం ఏం చెప్తే చెప్తాడు. సో ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరము. సో దాన్ని బట్టి ఐమాక్స్ తెర మీద ఊహించుకోండి. ఐమాక్స్ తెర మీద. ఓకే, సో 2025 సంవత్సరం కొన్ని బానే ఉన్నాయి, బట్ కొన్ని సంఘటనలు అందరినీ కలిచివేశాయి. సో 2025 నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన. ఒకవేళ ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే నేను చాలా విషయాలు చెప్పిన. విమాన ప్రమాదాలని చెప్పిన, జరిగింది. ట్రైన్ ప్రమాదాలు చెప్పిన, వాహన ప్రమాదాలు చెప్పిన, బస్సు ప్రమాదాలు జరిగినాయి. అలాగే స్త్రీలలో క్రిమినాలిటీ పెరుగుతుంది అని చెప్పిన, జరిగింది. డ్రమ్ముల్లో మగవాళ్ళని చంపిర్రు, సిమెంట్తో మగవాళ్ళని చంపిర్రు, జరిగింది. చాలా జరిగినాయి, చాలా మనం చెప్పుకున్నాయి, చాలా జరిగినాయి. సో నీతోనే ఇంటర్వ్యూ చేసిన కాబట్టి, ఆల్రెడీ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఆ ఇంటర్వ్యూలో చెక్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనం చెప్పినాం ఏంటంటే 2025లో ఉన్న నెగిటివ్ 26లో 100% పెరుగుతుంది, 27లో ఇంకా పెరుగుతుంది, 28లో ఇంకా పెరుగుతుంది. సో 25 నుండి స్టార్ట్ అయిన నెగిటివ్ 28కి వచ్చేటప్పటికి 400% నెగిటివ్తో మనం ఉంటామని చెప్పినాం. ఇంకా ఉంది, మీరు సుమన్ టీవీలో కావాలంటే చెక్ చేసుకోండి. సో 2026 పరాభవనామ సంవత్సరము, ఆంగ్ల సంవత్సరానికి అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు చెబుతూ, స్వాగతం చెప్తూ, ఈ సంవత్సరానికి అధిపతి గురువు, రాజు, కమాండ్ చేసేది కేతువు. సో గురువు కేతువు ఇద్దరి కాంబినేషన్ ఈజ్ వెరీ డేంజరస్ కాంబినేషన్. అంటే పాలల్లో ఉప్పు వేసినట్టు ఉంటుంది కథ. పాలు పాయసానికి పనికి వస్తాయి, ఉప్పు కూరకు పనికి వస్తుంది. కానీ ఆ రెండు కలిస్తే పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతాయి. సో పరాభవనామ సంవత్సరం పేరే నెగిటివ్గా ఉంది. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈ సంవత్సర ఫలితాలలో ఫస్ట్ ఉండే ప్రాబ్లం ఏంటి అంటే, కొండలు, లోయలు, టూరిస్టు ప్లేసుల్లో సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు టూరిస్టు ప్లేస్ని అవాయిడ్ చేయండి. తీవ్రవాద చర్యలు ఉండొచ్చు, కొండ చర్యలు విరిగిపడవచ్చు, లోయల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాగే కేతువు కమాండర్ కాబట్టి ఈ సంవత్సరము దేవదత్తమైన ప్రాంతాల్లో, అంటే దేవుడు భక్తి ఎక్కడుంటుంది? చర్చు, మసీదు, గుడి, ఈ 3 ప్రాంతాల్లో ఉంటుంది. సో ఈ 3 ప్రాంతాల్లో జన సమూహం ఉన్న ప్రాంతాలను అవాయిడ్ చేయండి. జనవరి 1 వస్తుంది, పులోమని వెళ్ళిపోకండి. ఈ ఒక్క సంవత్సరము ముక్కోటి ఏకాదశి వస్తుంది, వెళ్ళిపోకండి. ఏదో ఫెస్టివల్ వచ్చింది, వెళ్ళిపోకండి. సాధ్యమైనంత వరకు జనాలు లేనటువంటి దేవాలయాలకు వెళ్ళండి. ఉదాహరణ, విపరీతంగా రద్దీ ఉండే దేవాలయం కంటే ఖాళీగా ఉండే దేవాలయానికి వెళ్తే ఒక బ్రాహ్మణుడు బ్రతుకుతాడు, ఒక దేవాలయం బ్రతుకుతుంది. సో అలా వెళ్ళండి. ఈ సంవత్సరం నార్త్ ఇండియాలో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. నేను మాట్లాడేది దైవికమైన ప్రదేశాల్లో, అది గుడి కావచ్చు, లేదా పుష్కరాలు కావచ్చు, లేదా జన సమూహం భక్తిభావం ఉండే ప్రదేశాల్లో కావచ్చు. జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే తీవ్రవాద చర్యలు ఉంటాయి, అలాగే అగ్ని ప్రమాదాలు బద్దలైతాయి. అలాగే ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లోని నదులు పూర్తిగా పారుతాయి. 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేస్తారు. ఈ సంవత్సరం ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆడవారికి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి రాజయోగం ఉంటుంది. ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా మగవారి కంటే సంపాదన రూపంలో ఆడవారు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అంటే ఇంట్లో మగవాడు 50,000 సంపాదిస్తే ఆడవాళ్ళు 60,000 సంపాదిస్తారు. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా ఈ సంవత్సరం ఆడవాళ్ళు తోపులు అని చెప్పాలి, గురువు కాబట్టి. సో అంటే ఆడవారి మీద బ్రతికే మగవారి సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఇల్లుంది, ఇంట్లో
భార్య 60,000 సంపాదిస్తే భర్త 30,000 సంపాదిస్తాడు ఈ సంవత్సరం. అంటే భార్యకు ప్రమోషన్ రావచ్చు, డబ్బులు ఎక్కువ రావచ్చు. సో అలా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని అభివృద్ధి కదా, అది మంచిదే కదా. సో అలాగే ఈశాన్య రాష్ట్రాలలో ఈ సంవత్సరం కర్ఫ్యూ విధించే అవకాశం ఉంటుంది, అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని నార్త్ ఈస్ట్ కంట్రీస్లో ఈ సంవత్సరము జల ప్రళయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం విశ్వంలో కానీ ప్రకృతిలో కానీ పెను సంచలనాలు మనం ఇంతకుముందు చూడనటువంటి సిచ్యువేషన్లు చూస్తాము. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కరెంట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజుల పాటు. అలాగే నెట్వర్క్ ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది. ఇది మనం ఈ జనరేషన్లో చూడడం ఫస్ట్ టైము. ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ ఈ సంవత్సరం ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి, సౌత్ ఇండియా అంటే 5 రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, సినిమా పరిశ్రమకు సంబంధించి కొన్ని సంచలనాలు ఉంటాయి ఈ సంవత్సరానికి సంబంధించి. సింహరాశికి సంబంధించిన ఒక హీరోకు సంచలనాలు జరగబోతూ ఉన్నాయి. అలాగే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హీరో చాలా లేటు వయసులో, అంటే గ్రే డివోర్స్ అంటారు కదా, గ్రే డివోర్స్ తెలుసు కదా, తెల్లగడ్డం వచ్చినప్పుడు డివోర్స్, గ్రే డివోర్స్ ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది చాలా లేట్గా. అలాగే చాలా సంచలనాలు బయటపడతాయి ఈ సంవత్సరం. అంటే ఇంకొకటి అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీడియాకు తిరుగులేదు అనుకునే స్టేజ్ నుండి మీడియాలో ఉండే వ్యక్తులను కూడా ట్రోల్ చేసేటువంటి స్థాయికి మీడియా వెళ్తుంది. అంటే మీడియాలో ఉండే వాళ్ళు కూడా ట్రోల్ కాబడతారు. జనరల్గా మీడియా ఉండే వాళ్ళని ట్రోల్ చేయరు, ఎందుకంటే ట్రోల్ చేసేదే మీడియా కాబట్టి జనాలు మీడియా ట్రోల్ అవుతారు. కానీ ఫస్ట్ టైం మీడియాలో ఉండే వాళ్ళు ట్రోల్ అవుతారు ఈ సంవత్సరం. ఎందుకంటే మీ అనేటువంటిది సింహరాశి, సింహరాశికి అష్టమశని ఉంది, వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి మీడియాకు ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. అలాగే వ్యక్తిగతమైనటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటువంటి జర్నలిస్టులకు ఈ సంవత్సరం పోలీస్ కేసులు, పరువు నష్టం దావాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మీద ఏమంటారు దాన్ని, సోషల్ మీడియా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఐటీ యాక్ట్ పెడతారు, ఇన్ఫర్మేషన్ ఏదో అంటారు కదా, ఐటీ యాక్ట్, ఆ యాక్ట్ పెడతారు ఈ సంవత్సరము. సో ఇవన్నీ కొద్దిగా సంచలనాలు ఉండబోతా ఉన్నాయి ఓవరాల్గా ఈ సంవత్సరం. ఇది సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? సో నెక్స్ట్ సింహరాశి లియో అంటాము. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం సింహరాశికి అష్టమ శని నడుస్తూ ఉంది. గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, చాలా సమస్యలు ఉంటాయి. రాహు, కేతువు, గురువు, శని 4 గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. ఇంట్లో తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. తల్లి మూలక సూతాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉంటాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు, వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. గురుగారు, కొన్ని రాసుల్లో మీరు ఒకటి బలంగా చెప్తున్నారు, నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి, నలుపు కార్లకు కూడా దూరంగా ఉండండి. ఎవరైనా కారు కొనాలంటే ముందు వైట్ లేదా బ్లాక్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకనే అంటే జనరల్గా మనం యాక్సిడెంట్ చూస్తే సర్వైవింగ్ రేటు బ్లాక్లో చాలా తక్కువ ఉంటుంది. అంటే యాక్సిడెంట్ అయి బ్రతికే వాళ్ళు వేరే కలర్స్లో చాలా ఎక్కువ ఉంటారు. 100 మంది బ్రతికారనుకో, 90 మంది వేరే వేరే కార్లలో ఉంటారు. కానీ నలుపు రంగు కార్లలో బ్రతికిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంటే జాతకరీత్యా నలుపు అనేది అది కరెక్ట్ శుభసూచకం కాదు మనకు. అంటే నేను అనేది కలర్ల పరంగా. ఇప్పుడు 13 నెంబర్ అనేది న్యూమరాలజీ పరంగా నెగిటివ్ నెంబర్. 13 అంటే 13. సో జనరల్గా మనకు ఫ్లాట్లలో 13 అనేటువంటి ఫ్లాట్ ఉండదు. నువ్వు ఎక్కడనవో 13 ఇంటి నెంబర్ 13 అందుకనే తీశారు హర్రర్ మూవీ. 13 అనే నెంబర్ ఏ ఇంటికి ఉండదు, నెగిటివ్ నెంబర్ అది. అట్లనే నలుపు అనేది కూడా నెగిటివ్ కలర్. కొంతమందికి వచ్చేస్తుంది. శని బాగా ఉన్నాడు అనుకో, ఉదాహరణ శని కుంభంలో, మకరంలో ఉన్నాడు, సింహంలో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు, అలా ఉంటే శని మంచిగా ఉంటే, శని 10, 11లో ఉంటే వాళ్ళు నలుపు రంగు కార్లు వాడితే చాలా మంచిది. కానీ శని కొన్ని నెగిటివ్ ప్లేస్లో ఉండే వాళ్లకు నలుపు రంగు దూరంగా ఉండాలి, లేదంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమో వెంకటేశాయ.